క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ అభిషిక్తుడు నుండి పుట్టింది. ఇది హీబ్రులో మెస్సయ్యాకు సమానం. క్రీస్తు అను పేరు 4 సువార్తలలో 56 పర్యాయములు, క్రొత్త నిబంధన పుస్తకములలో 256 సార్లు ప్రస్తావించబడినది. బైబిల్నకు కేంద్రము యేసు క్రీస్తు ప్రభువే. ఆయన ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, అనగా సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అని బైబిల్ తెలియజేస్తుంది. యోహాను 1:1 ఆదికాండము 1:1 యేసుక్రీస్తు ఈ లోకానికి అవతారమూర్తిగా మానవుల పాపము నిమిత్తము రాబోతున్నాడని అనేకమైన ప్రవక్తలు తెలియజేశారు. ఆయన బెత్లెహేములో జన్మించిపోతున్నాడని, మనుషుల పాపాలు హరించగల గొప్ప దైవ కుమారుడు అని. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నేను అబ్రహాము పుట్టక మునుపే ఉండాలని అని చెప్పారు. యేసుక్రీస్తుకు ఉన్న నామధేయములు: వాక్యము, దేవుని కుమారుడు, యెహోవా. యేసుక్రీస్తు గురించి పాత నిబంధన గ్రంథంలో లేదా యూదు తోరాహ్లో వస్తాడని చెప్పిన మెస్సయ్య లేదా క్రీస్తు ఈయనే. ఈయన సిలువ వేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే చరిత్రపై కేంద్రీకృతమై ఉంది. క్రైస్తవులు యేసుని తమ పాప ప్రక్షాళన కొరకు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా విశ్వసిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవునిగా విశ్వసిస్తారు.